వెల్కమ్ బ్యాక్ సార్. మనం ఇప్పటి వరకు రాష్ట్ర పరిస్థితుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నేషనల్లో ఒకసారి మనం నేషనల్ గురించి మాట్లాడితే ఇటు ఈ 5 స్టేట్స్ ఎలక్షన్స్ ఇప్పుడు జరగబోతున్నాయి యూపీ. సో ఈ ఎలక్షన్ పరిస్థితుల్ని ఆ ప్రభావం ఈ 2012లో ఎలా ఉంటుంది, తర్వాత దాని ప్రభావం అటు మన ప్రైమ్ మినిస్టర్ పైన ఎలా పడబోతుంది, ఈ సంఖ్యాశాస్త్రంకి ఏమైనా లింక్ ఉందంటారా? అంటే ఈ 2012 అనేక తీర్పులు వెలువడే సంవత్సరం ఇదే అనుకున్నాం. సో ఈ కోర్టు తీర్పులు ఇవన్నీ కూడా ఒకవైపు అంటే ఈ సంవత్సరం 2012 న్యాయం ధర్మానికి సంబంధించి మెయిన్గా మొత్తం ఈ 2 రూల్ అవుతాయి ఈ సంవత్సరం మొత్తం కూడా. సో యాంగిల్ ఇక్కడున్నప్పుడు ప్రధానమంత్రికి ఈ స్టేట్ ఎలక్షన్స్ వీటికి కాకుండా ఆయన స్వచ్ఛందంగాని అంటే మనం రోషయ్య గారు ఎట్లయితే ఆరోగ్యరీత్యా తీసుకున్నారు, ఆరోగ్యరీత్యా కావచ్చు ఇంకో కారణం చేత కానీ స్వచ్ఛంద ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకునే అవకాశాలు చాలా ఉంటాయి. దానికి ఇది కారణం కాదు, వేరే కారణాలు ఉంటాయి. వ్యక్తిగత కారణం వల్ల నేను కొంతకాలం రెస్ట్ తీసుకుంటే అవకాశం ఈ 2012లో ఉంది. ఓకే సార్. సార్ ఇప్పుడు మనం గత కొన్ని సంవత్సరాలుగా ఒక 2-3 ఏళ్లుగా మనం వింటూ వస్తున్నాం 2012 వస్తే ఒక ప్రళయం రాబోతోంది. అయితే ఈ ప్రళయము అన్న విషయం మనం చూసుకుంటే అసలు నిజంగా 2012 అనేది సంఖ్యాశాస్త్ర ప్రకారం ఇది ప్రళయమా, ప్రణయమా, ప్రమోదమా రాబోతుందంట? ప్రమాదమా? అదే ఇది డెఫినెట్ గా ఇది ప్రమాదమే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రమాదం కాదు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దక్షిణ భారత మన దేశం నుంచి వెళ్ళిపోయారు ఒక లాటిన్ అమెరికా, వాళ్ళు సెటిల్ అయ్యి మయన్స్ అంటారు. వాళ్ళు ఆ మయన్ క్యాలెండర్ సృష్టి ఇదంతా కూడా వాళ్ళకి ఆ క్యాలెండర్ చివరి పేజీ లేక వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం ఈ సంవత్సరం 21 డిసెంబర్ 2012 అన్నది ఎండ్ ఆఫ్ ఎరా అనేసారు దాన్ని. అన్ని టీవీ ఛానల్ తర్వాత నెట్ లో పెట్టి రావడం జరిగింది. అది బాగా ప్రచారంలో ఉంది. దాంతో అక్కడక్కడ కొన్ని జరుగుతున్నాయి పోయిన సంవత్సరం కూడా. దాన్ని కూడా మనం అన్వయించుకున్నప్పుడు ఏమో ఈ సంవత్సరం ఎంత ప్రళయం వస్తుందో అనుకుంటారు. కానీ సంఖ్యాశాస్త్ర పరంగా చూసినా కూడా మన భారతీయ ధర్మశాస్త్రాలన్నీ అన్వయించి చూసినా కూడా ఈ సంవత్సరం ప్రళయం రాదు. మనం ఇటువైపు చూసుకున్నప్పుడు మనం కలియుగే ప్రథమ పాదే అంటుంటాం. 4,32,000 సంవత్సరాలు కలియుగ ప్రమాణం. ఆ 4,32,000 సంవత్సరాలు 4 లక్షలు పక్కన పెట్టేస్తే పైన చిల్లర 32,000 సంవత్సరాలకు ఇంకా చాలా దూరంలో ఉంది. సో ఈ సంవత్సరాన్ని జరిగే అవకాశం దాంట్లో ఉండదు. ఇంకొద్దిగా ముందుకెళ్తే బ్రహ్మకుమారి ఈశ్వర సమాజ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ప్రతి 5,000 సంవత్సరాలకి సత్యయుగం వస్తుంటారు. ఎవ్రీ 5,000 years కి. ఆ 5,000 సంవత్సరాల్లో ఇప్పుడు మనకి 2,000 చిల్లర పోని 3 వేసుకుందాం, అయినా ఇంకా 2,000 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2 కూడా ప్రాతిపదిక. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం తీసుకున్నప్పుడు అనేక నిదర్శనాలు చూపించారు. అంటే ఒక కలియుగాంతం ఎట్లా జరుగుతుంది, ప్రళయం ఎలా వస్తుంది అని చెప్పిన వాటిలో ఏవి ఇంకా సూచనలు రాలేదు. అంటే భారతదేశంలో దేవాలయాలన్నీ అసలు పడగొట్టబడాలి, పూర్తి నాస్తికత్వం రావాలి, దైవత్వం పోవాలి, ఇవన్నీ కొన్ని నిదర్శనాలు దాంట్లోనే. తండ్రి కొడుకుని చంపాలి, కొడుకు తల్లిని చంపాలి. ఈ వికృతి రూపం వచ్చినప్పుడు కలియుగం అన్నది ఎంటర్ అయినట్టు మన లెక్క అనమాట. అప్పుడేవో ప్రళయాలు రావచ్చు. కానీ ఆ సూచనలు ఏవి ఇప్పుడు లేవు. మీరు తిరుపతి చూడండి, రోజు రోజుకి అక్కడ ఇంకా సంఖ్య పెరుగుతుంది, భక్తుల సంఖ్య. అటు షిరిడి చూడండి, షిరిడిలో కూడా భక్తుల సంఖ్య పెరుగుతుంది. మళ్ళీ ఊళ్ళలో కూడా చూస్తున్నా కొత్త కొత్త దేవాలయాలు కడుతూ పోతున్నారు. సో ఆ విధంగా చూసుకున్నా కూడా మనకి ఈ 2012 అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రళయం కిందకి రాదు. ఈ దేవాలయాల ప్రస్తావన వచ్చింది కాబట్టి దేవాలయాల ప్రస్తావన వచ్చినప్పుడు మనం 2011లో చూసాం అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం. అది నిజంగా అసలు ఎక్కడ ఉంది ఏంటి అనేది పెద్దగా తెలియని పరిస్థితుల్లో అయిపోయింది. అని ఒక్కసారిగా వరల్డ్ గా విస్తరించిపోయింది. ఒక రకంగా ఆ టెంపుల్ వరల్డ్ నెంబర్ 1 టెంపుల్ గా ఒక ఇది వచ్చింది. దానికి గల కారణాలు ఏంటంటారు? అంటే ఇదే సమస్య మీద లోగడ ఒక ఛానల్లో డిస్కషన్ జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. అయితే ఈ విషయం న్యూమరాలజీ పరంగా ఎందుకు అడుగుతున్నా అనుకున్నాం. ఈ డిస్కషన్ అడిగేది ఈ న్యూమరాలజీకి దానికి ఏమిటా టెంపుల్ కి అనుకో సంబంధం, దానికి కరెక్ట్ గా న్యూమరాలజీకి సంబంధం ఉంది. ఎందుకంటే దానికి 6 ద్వారాలు అదే 6 ద్వారాలు ఉన్నాయి. 5వ ద్వారం తెరిచే వరకు బయట పడేసిన అంటే మనకు కనపడిన బంగారు నాణాలు ఏవైతే అక్కడే ఉన్నాయో దాదాపు 5-6 లక్షల కోట్ల వెలగట్టారు. అది ఎలా వెలగట్టారంటే బంగారు నాణ్యం కనుక ఒక గ్రామ్ అంటే గ్రామ ధర ఎంత ఈరోజు 30,000-40,000 ఉంది. సో ఆ 30,000 ధర కట్టారు. ఆ ధర కడితేనే మనకు దాదాపు 3 లక్షల కోట్లు వచ్చాయి. కానీ అవి ఏవి బంగారు నాణాలు మామూలుగా మనం వరల్డ్ బ్యాంక్ లో పెట్టినట్టు బిస్కెట్ లాగా ఉండదు. ఎవ్రీథింగ్ ఇస్ అన్ యాంటిక్ వాల్యూ కట్టేసి అది ఏ 10,000 కోట్లు ఎంతో ఉండొచ్చు. 5వ ద్వారం వరకు బయట మనకు కనపడిందే అంత సంపద ఉన్నప్పుడు ఇప్పుడు మీరైనట్టు ఆ సంపదను చూసే అనంత పద్మస్వామి టెంపుల్ రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అని డిక్లేర్ చేశారు. అంటే ప్రపంచంలో ఏ టెంపుల్లో కూడా ఇంత సంపద లేదు, అది ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. ఇక మిగిలిన భయం దేనికి వచ్చిందంటే 6వ ద్వారం కొంచెం 6వ ద్వారానికి 2012కి కూడా లింక్ ఉంది అక్కడ. వాళ్ళు 2012 అంటున్నారు. ఈ లోగానే ఏమైనా జరగొచ్చేమో 2011 లాస్ట్ ఇయర్ ఒక 5-6 మాసాల క్రితం అడిగారు అన్నమాట. ఇప్పుడు 6వ ద్వారం ఉంది. 6వ ద్వారం ఎలా ఉందంటే మంచి మిఠాయి మీద ఫినాయిల్ జరిగినట్టు ఉంది. అంటే ఫినాయిల్ కోసం స్వీట్ తినాలా లేకపోతే స్వీట్ తినొచ్చా 2 సందిగ్ధంలో ఉంది. 6వ ద్వారం కనుక తెరుచుకుంటే అపారమైన ధనరాశులు ఇంకా చాలా ఉన్నాయి అక్కడ, కొన్ని వేల కోట్ల రూపాయలని. అది కనుక బయటకు వచ్చిందో భారతదేశం రిజిస్టర్ కంట్రీ అవుతుంది. ఒక
వర్షన్. రెండోది 6వ ద్వారానికి నాగబంధం అని ఒక నాగసర్ప ఒక ముద్ర ఉంది, ఒక ట్రేడ్ మార్క్ లాగా. అదేంటి డేంజర్ అపాయం లాగా సూచిస్తుంది. దీన్ని బట్టి ఆ ద్వారం తెరిస్తే ఉపద్రవాలు రావచ్చు, ప్రళయం రావచ్చు అన్న ఒక ప్రచారంలో ఉండటమే కాకుండా 2 చనిపోయారు కూడా ఇట్లా కొంచెం విమర్శించినందుకు. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోయింది. సుప్రీంకోర్టు కూడా ప్రజల మనోభావాల్ని, అక్కడ స్థానికులను ఆలయ పూజలు దెబ్బతీయకుండా దీన్ని తొందరపడకండి అంటే ఒక స్టేజ్లో దారిని బద్దలు కొట్టాలనుకున్నారు. సుప్రీంకోర్టు కూడా నిదానం వెళ్ళి ఒక కమిటీని కూడా దాంట్లో వేశారు. స్లోగా నడుస్తుంది. ఆ రోజు చెప్పాను 2011 డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు కూడా ఆ ద్వారం తెరుచుకోదు ఒక ప్రిడిక్షన్ గా. అది 2012లోనే తెరుచుకుంటుంది. తెరుచుకున్న అలాంటి ఉపద్రవాలు దానికంటే నాగబంధం పెట్టారు, ఒక కాలు సర్పాలు బయటకు వస్తాయేమో అన్న ఒక భయం కూడా ఉంది. అలాంటివన్నీ ఏవి రాదని చెప్పాను. సో దీనికి ముడి పెడితే జరగబోయేది 2012లో అంటే మన టీవీ చూసి ప్రేక్షకులు అందరూ కూడా ముఖ్యంగా మన దేశం వాళ్ళకి సంతోషదగ్గ ఒక ప్రిడిక్షన్ ఏమిటంటే ఈ ప్రళయాలు అటుంచి అంటే మామూలుగా వాళ్ళు కూడా జపాన్లో ఎక్కడో వచ్చింది, ఇలాంటివి ప్రతి సంవత్సరం సంభవిస్తూనే ఉంటాయి. ఈ 2012లో అటువంటి ప్రళయాలు ఉండదు. ఇంటర్నేషనల్ లో కనుక ఈ సంవత్సరం చూసుకున్నప్పుడు అటు అమెరికా, లండన్ కొన్ని దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాలు లేదా మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ లో ఇలాంటి చిన్న చిన్న ఉపద్రవాలు అంటే ఆర్థికంగా రావచ్చు, ఎర్త్క్వేక్స్ రావచ్చు, ప్రకృతి తలుచుకుంటే ఏ విధంగా 5 పంచభూతాలు ఏ ఒక్క భూతం గాలికి కొట్టుకొని పోవచ్చు, భూమి కొట్టుకొని పోవచ్చు, సముద్రం ఒక్కసారి అట్లా ఓవర్లైపోయిందంటే ఏ దేశాలు దాంట్లో ఉండవు. ఇవి అక్కడ జరిగే అవకాశం 2012లో ఉన్నాయి. కానీ మన భారతదేశానికి వస్తే భారత్ అన్న, ఇండియా అన్న నెంబర్ 3 అంటే గురువు. ఇదైతే అందరూ ఒప్పుకుంటారు కదా. ప్రపంచ దేశానికి గురువు ఎవరంటే ఇండియా అంటే ఆధ్యాత్మికంగా. డబ్బు మన దగ్గర లేదు. ఇది కూడా ఒకటి ఉంది, రేపు రాబోయే రోజుల్లో తరాలలో ఇండియా ఒక ఆధ్యాత్మిక పరంగా అన్ని దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది, నెంబర్ 1 అవుతుంది అని అదే చెప్పబోతున్నాను. అదే నెంబర్ 1 ఆధ్యాత్మిక నెంబర్ 1 అయ్యే సంవత్సరం ఇదే పునాది సంవత్సరం. ఆధ్యాత్మిక అంటే ఇదివరకు ఉంది కదా, ఒకసారి పునరుత్వం ఉన్న విషయం కదా, కొత్తగా ఏమీ లేదు, ఉన్నది మరోసారి గుర్తు చేసుకోవచ్చు. ఇంకా ఏం జరగబోతుంది 2012లో అంటే ఇందాక ఆ టెంపుల్ దీనికి ముడేసినప్పుడు ఇండియా విల్ బికమ్ రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇంతవరకు లేనిది ఈ 2 ప్రెడిక్షన్స్ కరెక్ట్ అవుతాయి. అంటే ఈ ధనం అంతా ఇంకా రకరకాలుగా ఇంకా చాలా జరుగుతుంది. ఇప్పుడు దేవాలయాలు కూడా మనకి ఇప్పుడు శ్రీకృష్ణుడికి సంబంధించినప్పుడు ద్వారకా నగరం కూడా బయటకు వచ్చేసి మన ఛానల్లో చూసాం. ఇక్కడ అలాంటి ఇంకెన్నో వెలుగు బయటకు వచ్చేస్తే మన పురాణ సంపద అంతా, పురాణాల్లో ఒక సంపద అనుకుంటే పురాణాలు ఒక సంపద, పురాణాలకు సంబంధించి ఇలాంటి ధనరాశులు కూడా ఉన్నాయి. ఈ 2 ఇండియాలో వచ్చిన తర్వాత ఇంత సంపద ప్రపంచంలో ఏ దేశానికి లేదు. చరిత్ర కానీ అంటే ఆధ్యాత్మిక చరిత్ర కానీ ఇన్ని ధనరాశులు మన దగ్గర లేదు. వరల్డ్ కరెన్సీలో ఒక్క ఇండియాలోనే గోల్డ్ కరెన్సీ ఉంది. మీరు చూడండి ఏ కంట్రీలో ఉందో గోల్డ్ కరెన్సీ, నోట్లో ఉంటుంది. దాని డాలర్ అనండి, రూబీ అనండి, వాటర్ యూ కాల్ ఇట్, ఒక నోటు, దానికి ఏం విలువ ఉండదు. మీరు ముద్ర వేస్తే తప్ప విలువ. బంగారం ముద్ర వేయక్కర్లేదు, ఎవరికమైనా కూడా ఇది బంగారం అంటే కొనేస్తాడు. సో అటువంటి గోల్డెన్ పీరియడ్, గోల్డెన్ ఏజ్ ఇండియాకి చరిత్ర ఉంది కాబట్టి అది 2012లో ఇది దానికి సింక్రనైజ్ అవుతుంది. ఈ సంవత్సరం గురువే మన భారతదేశం అదే కాబట్టి ప్రపంచం మొత్తంలో ఆధ్యాత్మికంగా తర్వాత ఇది దాంట్లో రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కాబోతుంది. ఓకే, ఇప్పుడు ఈ 2012 ఈ పలానా దేశానికి అంటే ఆ దేశం పేరును బట్టి వీళ్లకు బాగుండకపోవచ్చు అని ఏమైనా ఉందా? ఎందుకంటే ఈ రోజు ఉదయాన్నే జపాన్ లో రిక్టర్ స్కేల్ 7.0గా మనకు భూకంపం వచ్చింది అని చెప్పి ఉన్నాం. సునామీ మాత్రం లేదని అన్నారు. అలా ఏమన్నా జరగబోయే అవకాశాలు ఉన్నాయా వేరే కంట్రీస్ కి? అంటే అట్లా మీరు చెప్పిన దానికి కిందకి చెప్పిన అమెరికా అండ్ లండన్ ముందుకు వస్తాయి. మిగతా చిన్న చిన్న దేశాలు ఉండొచ్చు, ముఖ్యంగా మనకి ఇవి ఇంపార్టెంట్. ఇంకా జపాన్ రిక్టర్ స్కేల్ అంటే ఇప్పుడే కాదు, మనం ఎప్పుడో చూస్తున్నాం. జపాన్కి ఒక పేరు ఉంది. జపాన్ దేశానికి చాలా కష్టపడి పైకి వస్తారు. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధంలో మనకు తెలుసు ఎంత ఇదైపోయింది బాంబ్ బ్లాస్టింగ్తో. అతి తక్కువ కాలంలో వాళ్ళతో మొత్తం ప్రజలంతా వాళ్ళు ఐకమత్యంతో ఈ రోజు అంతగా డెవలప్ చేసుకున్నారు. ఇది ప్లస్ పాయింట్, పాజిటివ్. కానీ అదే జపాన్ దేశానికి భూకంపాల దేశం అని కూడా ఒక పేరుంది. అక్కడ మొత్తం అంటే గృహ నిర్మాణాలు కూడా ఆ భూకంపానికి అనుగుణంగా కడతారు వాళ్ళు, అంటే భూకంపం నుంచి కంపించకుండా. ఇది మామూలు దాంట్లో ఇవాళ రిక్టర్ స్కేల్లో కనిపించింది. కానీ దీనికి జపాన్ 2012కి అయ్యే పెద్ద ఉపద్రవాలు జపాన్ దేశానికి ఏమి ఉండవు. ఓకే సార్. సార్ మీరు మా HY టీవీ ప్రేక్షకులకి ఈ 2012 ఎలా ఉండబోతుంది అంటే మొత్తం జనరల్ గా కంపేర్ చేస్తూ వాళ్ళకి ఎలా ఉండబోతుందో వాళ్ళకి స్ట్రైట్ గా మీరు ఈ ప్రశ్న అడిగితే మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు వ్యక్తిగతంగా అంటే సెల్ఫిష్ కాదు, వ్యక్తిగతంగా అనుకుంటారు. సరే ఆ రాష్ట్రం, దేశం, ఇంటర్నేషనల్ వదిలేయండి. ఇప్పుడు టీవీ ముందు కూర్చున్నాం కదా, ఈ సంవత్సరం నాకెలా ఉందని ప్రతి వ్యక్తి, ప్రతి ప్రేక్షకుడు అనుకుంటారు. దీంట్లో న్యూమరల్ చాలా సింపుల్ గా ఇప్పుడు జాతకాలు, నక్షత్రాలు, టైమ్ ఆఫ్ బర్త్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ లేకుండా న్యూమరల్ కేవలం పుట్టిన తేదీ, ఓన్లీ తేదీ, మంత్ ఇయర్ కూడా అక్కర్లేదు. ఈ చూసే వాళ్ళకి 1వ తేదీ, 10వ తేదీ, 19, 28 ఈ తేదీలో వాళ్ళు ఏ నెలైనా పర్లేదు, వీళ్ళందరూ కూడా ఇది లక్కీ ఇయర్ అవుతుంది. 1వ తేదీ. 2వది వచ్చి 5 అవుతుంది అనుకోండి, 5వ తేదీ, అలాగే 14, 23 ఈ తేదీలో జన్మించిన వాళ్ళకి కూడా ఇది లక్కీ ఇయర్ అవుతుంది. 3 యాంగిల్ ఇందాక మనం 3 అనుకున్నాం, 369 కాంబినేషన్, అది మళ్ళీ 3వ తేదీ, 12, 21, 30 అలాగే 6, 9 కాంబినేషన్లో ఈ డేట్ ఆఫ్ బర్త్ వచ్చిన అందరూ కూడా లక్కీ. అంటే దాదాపు చాలా కనపడుతున్నాయి మనకు. అంటే దాదాపు ఒక 75 to 80% ఈ సంవత్సరం అందరికి కూడా లక్కీ. అందరికీ లక్కీ. ఓకే.
మనం ఒట్టిగా అన్వయించుకొని నా డేట్ ఆఫ్ బర్త్ సంవత్సరం ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇవి చెప్పాను. 369 కాంబినేషన్ వచ్చే వాళ్ళందరూ కూడా ఇయర్ చాలా లక్కీ అవుతుంది. ఇంకోటి మన టీవీ ఛానల్, అంటే టీవీ ఛానల్ పాయింట్ ఆఫ్ చెప్పాలంటే ఈ 2012 జూపిటర్ కళలు కదా, క్రియేటివ్ ఫీల్డ్ అనమాట. టీవీ కానీ, మూవీ కానీ, నాటకాలు కానీ, కళలు కానివ్వండి. ఈ 64 కళ ఏ కళలకు సంబంధించినా సరే, ఐదర్ ఏన్షియంట్ ఆర్ మోడర్న్, ఇవన్నీ కూడా. అంటే నిన్నటి వరకు నాటకం కూడా కళ కానీ ఏన్షియంట్ కళ, అదే టీవీలో డైలాగ్ చెప్తే అది మోడర్న్ కళ, రెండో ఒకటే. అక్కడ వ్యక్తి, ఇక్కడ వ్యక్తి ఉంటుంది, కాకపోతే మైకులు ఇవన్నీ తేడా ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఏన్షియంట్ మోడర్న్ కళలన్నిటి కూడా ఈ సంవత్సరం చాలా మంచి కాలం, ఈ 2012 ముఖ్యంగా ఆర్టిస్టులకి. ఓకే సార్, మా ప్రేక్షకులకి మీరు స్వయంగా వాళ్ళకి విషెస్ చెప్తారేమో అని. తప్పకుండా చెప్పండి. తర్వాత హెచ్వైటీవీ ప్రేక్షకులు అంటే చాలా కాలం నుంచి మన పరిచయం అయిపోయి మన కార్యక్రమం ద్వారా ప్రతి శనివారం చూస్తున్నాం 4:30 to 5:30. ఇక హెచ్వైటీవీ ప్రేక్షకులందరికీ కూడా మీరు ఈ ప్రణాళికలు ఇవన్నీ పక్కన పెట్టేసి అలజడులన్నీ టైప్ అయితే ఇది మొత్తం శాంతియుత సంవత్సరం కాబట్టి మేము ఈ పనులను ఏకాగ్రతం చేసుకుంటే ఈ సంవత్సరం అందరికీ కూడా చాలా హ్యాపీ ఇయర్గా ఉంటుంది. మీరు హ్యాపీగా ఉంటే మిగతా వాళ్ళు కూడా ఇంకా ఈ రోజంతా మీరు ఇంకా విషయం చెప్పుకుంటవచ్చు. అందరూ కూడా వీళ్ళు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఈ ప్రేక్షకులందరూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఓకే సార్. సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాతో పాటు వెచ్చించి ఇవాళ ఈ ఆంగ్ల నూతన సంవత్సరం రోజు మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి మన అదృష్టం కార్యక్రమం. మరోసారి మరో అంశంతో మేము ముందుంటాం. మరొక్క మారు ప్రేక్షకులందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు.